హలో, హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే మాకు నంద్యాలకు దగ్గర ఉందన్నమాట పెద్ద దేవులాపురం అని ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ మధ్య కట్టినారనమాట. ఏకశిలా విగ్రహం అంటారండి ఈ టెంపుల్లో ఉన్న ఆంజనేయ స్వామిని. ఇంకా మేము వెలుగోడ వెళ్తూ ఉంటే అక్కడ దారి మధ్యలో పెద్ద దేవలాపురం, చిన్న దేవలాపురం అని వస్తాయి. పెద్ద దేవలాపురంలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా అంటే చాలా మహిమాన్వితమైన టెంపుల్ అన్నమాట. చాలా పవర్ఫుల్, ఖచ్చితంగా పవర్ఫుల్ అని చెప్తా. ఆంజనేయ స్వామి అంటేనే మనకు ఇంకా అన్ని విధాలుగా అభయం, అన్నీ కదా, పవరు, అభయం, అంత ధైర్యం అన్నీ ఉంటాయి ఆంజనేయ స్వామి అంటేనే. సో ఆయన టెంపుల్ అన్నమాట. ఇంకా అమావాస్యకి చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అయితే. నేను ఒక్కసారి ధ్వజస్తంభ ప్రతిష్టనకు వచ్చిన, ఇంకా మళ్ళీ కుదరలేదు. ఇంక ఈరోజు వెలుగుడికి వెళ్తూ వచ్చేటప్పుడు ఒకసారి దర్శనం చేసుకుందాము స్వామిని అనేసి ఇక్కడ వచ్చినాము. వెనకాల చుట్టూతల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి, రాముల వారు, వెంకటేశ్వర్ల స్వామి, వరాహస్వామి, అట్లా అన్నీ దేవుళ్ళను కూడా ప్రతిష్ఠించినారు. చాలా బాగా డెవలప్మెంట్ అయితే అవుతూ ఉంది. ఇంకా స్టార్టింగ్లో ఇవన్నీ లేవన్నమాట. ఈ మధ్య బాగా పెట్టినారు. ఇంకా బయట అంతా కూడా నాగులకట్ట, వినాయకుడు విగ్రహం అయితే స్టార్టింగ్లో సూపర్ అంటే సూపర్ ఉంది. నేను అవన్నీ వీడియో తీసుకోలేదు. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు అన్నీ ఖచ్చితంగా వీడియో తీసి మీకైతే షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా ఇక్కడేమో ఇది రాముల వారు అనమాట. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అట్లా అన్ని చోట్ల అదే చుట్టుపక్కల ఆయన వెనకాతల ఇట్లా విగ్రహాలను అన్నిటినీ ప్రతిష్ఠించినారనమాట. చాలా బాగానే ఉంది టెంపుల్ అయితే. అసలు ఇంకా 2 కళ్ళు చాలవులేండి. చాలా పెద్ద టెంపుల్ అంటే నమ్మండి. ఎందుకంటే స్వామి ఏకశిలా విగ్రహం కదా, చాలా హైట్ ఉన్నాడు స్వామి. సో అందుకోసం టెంపుల్ కూడా చాలా హైట్ అయితే వచ్చింది. ఇంకా నిత్య అన్నదానం కూడా ఎనీ టైం ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా మనకు ఫుడ్ అయితే అక్కడ దొరుకుతుందంట. ఇంకా చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము ఈవినింగ్ టైం వెళ్ళినాం కదా, ఇంకా అందుకోసం జనాలు కూడా ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా జరిగింది మాకు దర్శనం అయితే. అసలు హారతి ఇచ్చే టైం అనమాట. 6 ఆ టైంకి వెళ్ళినాము. హారతి ఇస్తున్నారు అంటే ఇంకా ఉన్నాము. సరే, ఇంకా ఈలోపు ప్రదక్షిణాలన్నా చేద్దామనేసి. చూడండి స్వామివారు ఎంత బాగున్నారు కదా. 2 కళ్ళు చాలవు అసలు. అంత అంటే అంత మాటలు రావు ఎట్లా వర్ణించాలా ఏంటి అనేది. అంత బాగున్నాడు స్వామి. టెంపుల్ అయితే చాలా హైట్ ఉంది చూడండి. అసలు ఆ స్ట్రక్చర్ చూడండి అసలు ఎంత బాగుందంటే. ఇంకా కడుతూ ఉన్నారు చూడండి. ఇది ముఖద్వారం. అసలు ఎంత హైట్ అంటే మనం మెడ మొత్తం పైకి ఇట్లా బెండ్ చేస్తే కానీ ఆ హైట్ చూడలేము, అంత హైట్ ఉంది. ఇంకా స్వామి వేరే లెవెల్ అండి, అంత బాగుంది. ఇంకా మేము సరే హారతి టైం అవుతూ ఉంది. ఒక 10-15 మినిట్స్ ఏమో ఉంది. ఈలోపు ప్రదక్షిణాలన్నా చేసుకుందామనేసి ఇట్లా గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము టెంపుల్ చుట్టూ. చాలా బాగుంది. ఒకరోజు వెళ్ళి రావాలబ్బా, మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి. ఎప్పుడు కుదురుతుందో, ఆ స్వామి ఎప్పుడు రప్పించుకుంటాడో. ఈ బిజీ షెడ్యూల్లో ఒకరికి ఫ్రీ అయితే ఒకరం బిజీ అయిపోతున్నాము. ఆయన ఫ్రీ ఉంటే నాకు బిజీగా ఉంటుంది, నేను ఫ్రీగా ఉంటే ఆయన బిజీగా ఉంటాడు. ఇంక ఇదే తంతు అవుతుందన్నమాట. వెళ్ళి రావాలి ఒకరోజు. అమావాస్యకి వెళ్తేగిన చాలా బాగుంటుందంట. ఇంకా నిద్ర చేస్తారు మామూలుగా అయితే అమావాస్యకి. మరి ఏ టెంపుల్లో ఉందో లేదో నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ప్రదక్షిణాలు చేస్తూ మళ్ళీ అట్లా కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. చెప్పినా కదా చుట్టుపక్కల కూడా విగ్రహాలను ప్రదర్శించినారని. అది ఇప్పుడు నేను వచ్చిన టైంలో లేవు ఇట్లా చుట్టూతా. ఇప్పుడైతే పెట్టినారు, బాగుంది అనమాట. అన్ని దేవుళ్ళు ఇక్కడే ప్రతిష్ఠింపబడినారు. నాకు ఎన్ని ఉన్నా స్వామి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు.
చాలా బాగా నచ్చినాడు. ఇప్పుడు టెంపుల్ కట్టిన తర్వాత బయటికి కనిపించట్లేదు. ఒకప్పుడైతే స్టార్టింగ్ టెంపుల్ పైన గోపురం అది లేనప్పుడు గోపురం ఉండింది. అంటే ముందు తలంతా కట్టకముందు బయటికి కనిపించేది ఈ టెంపుల్ అయితే. అసలు స్వామి బయటికి కనిపించేవాడు అనమాట. ఇంకా అప్పుడు చూస్తూ చూస్తూ వెళ్ళేదాన్ని అనమాట. ఎప్పుడు రావాలా స్వామి అనేసి. ఇప్పుడు హారతి ఇంకా హారతి ఇచ్చేటప్పుడు అది ఏందో సౌండ్ నాకు కూడా భయం వేసింది. భయంకరంగా ఉంది సౌండ్ అయితే. ఏందో మరి ఆ సౌండ్ నాకైతే తెలియదు. అడుగుదాం అనుకున్నాను కానీ ఇక మర్చిపోయినా. ఇంకా వచ్చేసిన ఇంటికి వచ్చేసి ఇంకా తిందాము ఆకలిస్తుంది అనేసి ఇంకా తిన్నిక ఏముందా అని చూసి ఉండింది. ఇంకా మార్నింగ్ చేసి వెళ్ళిందే ఉండిందనమాట. అదే తిని ఆయనకు చేద్దాంలే అనేసి నాకు ఆకలిస్తుంటే తినిక రెడీ అవుతున్నాను అనమాట. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ముందు నా వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా ఈరోజుకైతే బాగా అలసిపోయినానబ్బా. జర్నీ చేసి ఇంకా వచ్చేసరికి బాగా అలసిపోయినాను అనమాట. ఇంకా తినేసి పడుకుందాం అనేసి ఇంకా కొంచెం వీడియోలు ఉంటాయి కదా అవి ఎడిటింగ్ చేసేసుకొని త్వరగానే పడుకుందామని చూస్తున్నా. చూడాలి మరి ఎంత త్వరగా పడుకుంటానో. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.